భారతదేశం ఎన్నో అద్భుతమైన వంటకాలకు, నోరూరించే రుచులకు ప్లాట్ఫామ్. అలాగే భారతదేశంలో ఆహార ప్రియులు కూడా చాలామందే ఉన్నారు. అయితే కొంతమంది ఎంత ఆహార ప్రియులైనా, ఎంత రుచికరమైన ఆహారమైనా మిగిలిపోతే పారేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం మిగిలిపోయిన ఆహారంతో ఏదో ఒక ప్రయోగం చేసి తింటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు కొన్ని కొత్త రెసిపీస్ని షేర్ చేస్తున్నాము. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. కొన్ని కారణాల వల్ల మార్కెట్ నుంచి తెచ్చిన బ్రెడ్ మిగిలిపోతే దాన్ని ముక్కలుగా చేసి నిల్వ చేసుకోవచ్చు. కట్లెట్స్ లేదా ఇతర వస్తువులను బ్రెడ్ ముక్కలతో చేస్తే డిష్ రుచి రెట్టింపు అవుతుంది. లెమన్ గ్రాస్ను అన్నంలో, కొన్ని రెసిపీస్లో వినియోగిస్తే రుచి, వాసన రెండింటిని మెరుగుపరుచుకోవచ్చు. బీట్రూట్తో చాలా వస్తువులను తయారు చేయవచ్చు. ఇంటికి తీసుకువచ్చిన బీట్రూట్ మిగిలి ఉంటే దాంతో బీట్రూట్ రైతా చేయొచ్చు. అలాగే బీట్రూట్ సలాడ్ను, బీట్రూట్ వైట్ చిక్పీస్ను కలిపి తయారు చేసుకోవచ్చు. ఎవరైనా కడాయి పనీర్, పనీర్ మఖానీ, పనీర్ బుర్జీ మిగిలి ఉంటే మీరు దాని నుండి అనేక ఇతర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. మీరు బుర్జీని పిజ్జా టాపింగ్గా ఉపయోగించవచ్చు. ఇది కాకుండా మీరు మరుసటి రోజు ఈ చీజ్తో పరాఠాలను తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ చీజ్తో బ్రెడ్ శాండ్విచ్ను కూడా సిద్ధం చేసుకోవచ్చు. మీరు మిగిలిపోయిన బ్రోకలీ, క్యాబేజీ లేదా ఇతర కూరగాయలను రీఫ్రిజిరేటర్లో ఉంచడం ద్వారా వాటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. వాటిని సూప్ లేదా ఇంట్లో ఉండే ఇతర వస్తువులతో చేర్చడం ద్వారా వాటి రుచి మరింత మెరుగుపరచవచ్చు. ఇలా చేస్తే వస్తువులు వృధా కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి మిగిలిన ఆహారం, పానీయాలను తీసుకోకుండా ఉండటం మంచిది. నిపుణులు లేదా వైద్యుని సలహాపై మాత్రమే ఈ ట్రిక్స్ను పాటించండి. కాకపోతే ఇవి ఆరోగ్యదాయకం, అట్లానే ఆదాదాయకం కూడా.